వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని ముస్లిం సమాజంపై మనం దీన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పేసి నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను సార్. ఆ ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇద్దాము అని చెప్పేసి ఏదైతే తీసుకొచ్చారో అందులో మీకు ఒక పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, వక్ఫ్ సెంట్రల్ యాక్ట్ అనేది మోస్ట్ సెక్యులర్ యాక్ట్. ఎందుకు నేను సెక్యులర్ యాక్ట్ అన్నానంటే, గతంలో కూడా నేను చెప్పుకున్నాను, ఇది లీజ్ కి కేవలం ముస్లింలకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది, యాక్ట్ ముస్లిం ఏతరులకు కూడాను ఇవ్వచ్చు. ఏది ఇప్పుడున్న యాక్ట్ కాదండి, ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ కాదు, ఇంతకు ముందు గతంలో ఉన్న యాక్ట్ కూడాను అదే చెప్తుంది. కాబట్టి దీనిపై వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని కేవలం మన్షాయ వక్ఫ్ అంటారు. మన్షాయ వక్ఫ్ అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద వాకిఫ్. అతను ఎవరైతే దానికి డొనేట్ చేశాడో అతని యొక్క ఇంటెన్షన్ ఏంటి, అతను దేనికోసం అని చెప్పేసి అతను డొనేట్ చేశాడో ఆ ఇంటెన్షన్ కోసం దాన్ని వాడాలి. ఆ డబ్బులు ఆ ముస్లిం సమాజంపై ఆ ఇంటెన్షన్ కోసం దానిపై ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, ముస్లిం ఏతరులకు కూడాను ఆ ప్రాపర్టీస్ లీజ్ కి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, ఇది మీరు ఎందుకు ఈ టైంలో తీసుకున్నారు నిర్ణయం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇమ్మీడియట్ గా దానికి ఆపోజిట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో, బ్లూ మీడియా కానివ్వండి, లేకపోతే ఇతర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఇది ఏ రకంగా ట్రోల్ చేశారంటే, ఇదేదో అటువైపు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా ఇటువైపు ఏమో వక్ఫ్ ఆస్తులు మొత్తం కూడాను స్వాహా అయిపోతున్నాయి, అమ్మేయడానికి తీసేశారు. వక్ఫ్ ఆస్తు అమ్మడానికి తీసింది కాదండి. ఆ నోటిఫికేషన్ చాలా స్పష్టంగా ఏంటంటే, 2 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఎవరికైనా కమర్షియల్ పర్పస్ కి మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే గనక ఆ ప్రపోజల్స్ మాత్రమే తీసుకొని మీరు రండి అని చెప్పేసి. కానీ దీన్ని సోషల్ మీడియాలో, దాని తర్వాత మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు దాన్ని విపరీతంగా ఇచ్చేయడం వల్ల ముస్లిం సమాజం అపోహకి లోనైంది. అప్పుడు దాని గురించి ఇమ్మీడియట్ గా ఈ టైమింగ్ కరెక్ట్ కాదు, నువ్వు ఈ టైంలో ఎందుకు అని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం సార్. ఇప్పుడు రెండో అంశం, మీరు ముస్లిం ఏతరులు అన్న సబ్జెక్ట్ ఏదైతే తీసుకొచ్చారో, యూటర్న్ తీసుకున్నారు, వీటర్న్ తీసుకున్నారు, లేకపోతే టర్న్ తీసుకున్నారు, ఎటువంటి టర్న్ తీసుకోలేదండి. బాబు గారు చాలా స్పష్టంగా ఏంటంటే, డే 1 నుంచి ఒకే మాట మీద ఉన్నాడు ఆయన. మీరు గమనిస్తే కనుక లడ్డూ వ్యవహారం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి ఎందుకు, మీకు మీ ఇంట్లో జరుగుతున్న పక్కింట్లో జరుగుతున్నది మీకు ఎందుకు? ఏమంటే మీరు మరి లడ్డూ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇన్ వాట్ వే యూఆర్ కన్సర్న్డ్ విత్ లడ్డూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ సార్. మీరు వక్ఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం, లడ్డు గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు, హిందువులు మాట్లాడుకుంటారు. ఆ టైంలో చేసినటువంటి స్టేట్మెంట్ అండి. నేను లడ్డూని కించపరుస్తూ మాట్లాడలేదు, నౌజుబిల్లా, లేకపోతే కనుక దానికి మీ సమాజంలో ప్రసాదం ఇస్తే తీసుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వేరే మీరు ఇఫ్తార్ విందిస్తే అందరూ వచ్చి మీ విందులో పాల్గొనాలి. తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే తీసుకోండి. మీరు తీసుకుంటారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అప్రస్తుతం. మీరు 100 సార్లు ఇస్తే 100 సార్లు తీసుకుని ఉన్నాను సార్ నేను. మీరు అది అప్రస్తుతం, మీరు అనవసరంగా మీరు లేవనెత్తారు కాబట్టి నేను మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని కాదు. నేను చాలా స్పష్టంగా ఏంటంటే, అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నేను కోట్ చేశానండి. అంటే మా నోట్ నుంచి మీరు కనీసం లడ్డు అన్న మాట వినడానికి కూడా సిద్ధం లేదు. కానీ లడ్డు తినడానికి ఇష్టపడిన వాళ్ళతో లడ్డు గురించి ఏం మాట్లాడతానండి? స్వామి ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడిన వాళ్ళతో ఏం మాట్లాడమంటారు చెప్పండి సార్. మా వక్ఫ్ బోర్డ్ లో రావాల్సిన అవసరం ఏంటండి? మీరు కనీసం మా నోట్. వక్ఫ్ బోర్డ్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఐ బీన్ టెల్లింగ్ యూ, ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ బీయింగ్ రన్ బై గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. వేరాజ్ మీరు తాపకి టీటీడీ గురించి ప్రస్తావన, టీటీడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దాంట్లో మీరు జోక్యం చేసుకోవటం కానీ వేలు పెట్టడం కానీ మీరు చెయ్యలేరు. మీరు దాంట్లో మాకు అవకాశం కల్పిస్తారా? మీరు స్వామి మీద మీరు విశ్వాసం ప్రకటించరండి. స్వామి మీద విశ్వాసం ప్రకటించి మీ గడ్డం తీసేసి టోపీ తీసేసి నామం పెట్టుకొని రండి, అవకాశం కల్పిస్తారు. విశ్వాసం ప్రకటించరండి. ఎందుకంటే మీకు అసలు విశ్వాసమే లేదు. అండ్ యూ టాక్ సెవరల్ థింగ్స్ అబౌట్ వెంకటేశ్వర స్వామి. విశ్వాసం లేని వాళ్ళతో ఏం మాట్లాడమంటారు? నేను ప్రసాదం ఇస్తేనే తీసుకొని వాళ్ళు మీరు విశ్వాసం ప్రకటించి వస్తారా? ఎవరైనా నమ్ముతారా మిమ్మల్ని? ఎవరైనా నమ్ముతారా? షుబ్లీ గారు, నేను చాలా గౌరవంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఫరూక్ షుబ్లీ గారు, ఒక ఫరూక్ షుబ్లీ గారు ప్రసాదం తీసుకుంటే సరిపోదు. ప్రసాదం లెట్ మీ కంప్లీట్. నేను మీ మాట వింటాను. లెట్ మీ కంప్లీట్.
నేను మీ మాట వింటాను, ఒక్క నిమిషం ఆగండి. నేను మీ మాట వింటాను, డైవర్ట్ చేస్తున్నారు. నేను డైవర్ట్ చేయట్లేదు, నేను మీ మాట వింటాను. ఒకే ఒక్క ప్రశ్న నేను వేస్తాను, దానికి సమాధానం చెప్పండి, మీరే కంటిన్యూ చేయండి. చెప్పండి. స్వామి ప్రసాదం ఫరూక్ షుబ్లీ ఒక్కరు తీసుకుంటే సరిపోదండి. ప్రసాదం చూస్తే దూరంగా ఆవిడ దూరం పారిపోతారు. ప్రసాదం ఇస్తే రారు. వేరే మీరు ఇఫ్తార్ విందు ఇస్తే అందరూ రావాలి, టోపీలు పెట్టుకోవాలి, ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేయాలి. ఏంటండి ఇది? మీ సమాజాన్ని ముందర సెన్సిటైజ్ చేయండి. మీరు ఒక్కళ్ళు తీసుకుంటే సరిపోదు, అది సెన్సిటైజ్ చేసి తర్వాత యూ కెన్ ఆస్క్, యూ కెన్ డిమాండ్ ఆల్సో. రైట్, ఓకే సార్. నౌ కెన్ ఐ స్పీక్? ఎస్ సార్, సెక్యులరిజం అంటే ఈ ఓవర్ యాక్టింగ్లు కాదండి. మీరు టోపీలు ధరించి, లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి బొట్లు పెట్టుకోవడం, మీ యొక్క ఆచార ఆహార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో మీరు అలాగే ఉండండి. నేను ఎలాగైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను. మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అంతేగాని మీరు తీసుకొచ్చి మీరు టోపీ పెట్టుకొని, లేకపోతే నేను మీ గుడికి వస్తే నాకేమో బొట్టు తీసి, ఖచ్చితంగా కదా మీ ఇఫ్తార్ విందులో పాల్గొనాలంటే మేము టోపీ పెట్టుకోవాలి కదా. మేము టోపీ పెట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాలి. టోపీ పెట్టుకోకుండా ఎవరినైనా అనుమతిస్తారా మీరు లోపలికి? అనుమతిస్తారా? వచ్చినప్పుడు ముస్లిం 100% రానిస్తాం, 100% రానిస్తాం. ఎవడైనా లేదు రాకూడదు అంటే కనుక నేను నుంచి మీతో పాటు వచ్చి నేను నుంచుంటాను. ఇదంతా ఏం లేదు సార్, కేవలం రాజకీయంలో ఓట్లు సంపాదించుకోవడానికి చేసేటటువంటి ఓవర్ యాక్టింగ్లు, దానికి తప్పించి ఇంకేమీ లేదు నా దృష్టిలో. నంబర్ 1. నంబర్ 2, మీరు విశ్వాసం ప్రకటించి అంటున్నారు. విశ్వాసం, నేను ఇంతకు ముందు 2 సార్లు నేను తిరుమల తిరుపతి దేవస్థానం నేను దర్శనానికి వెళ్ళలేదండి. నేను పైన మా వ్యక్తులతో పాటు నేను వెళ్ళటం జరిగింది. కానీ 3వసారి నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ డిక్లరేషన్ ఇమ్మన్నారు, మీరు విశ్వాసం ప్రకటించండి అని చెప్పేది. నేను చాలా సింపుల్ గా చెప్పాను, నేను విశ్వాసం ప్రకటించలేను. ఎందుకంటే నా యొక్క విశ్వాసం అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పై ఎవరంట? మరి కొండ మీద ఉన్న ఆయన ఎవరు? కరుణామయుడు కాదా ఆయన? అవును సార్, కొండ మీద ఉన్న ఆయన ఎవరు? నాకు లేని వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? విశ్వాసం లేని వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఉన్న విగ్రహం అందం చూడటానికి పోతున్నారా మీరు? నేనేం చేశాను? నేను రెస్పెక్ట్ చేశాను. సార్ సారీ సార్, నా విశ్వాసం ఈ రకంగా ఉంది, నేను దీనిపై నేను డిక్లరేషన్ ఇవ్వలేను అని చెప్పి పక్కకు వచ్చేసాను. సార్, ఇది నా యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం సార్, అది మీ విశ్వాసానికి సంబంధించిన అంశం. మీ విశ్వాసానికి నేను గౌరవిస్తాను, అట్ ద సేమ్ టైం మీరు నా విశ్వాసాన్ని గౌరవించండి, అంతవరకు. ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం. మొత్తం కూడాను